ఈరోజు ఉదయం ప్రభు వాక్యం చదవాలి వీడియోలు అని చెప్పేసి దేవుని ప్రేరేపణ చదువుతున్నాను. అందరం కూడా చక్కగా శ్రద్ధగా విందాం. వాక్యం ఎలా చదవాలో కూడా నేర్చుకుందాం. హల్లెలూయా. వాక్యం అంటే సత్యం, ఉన్నది ఉన్నట్టుగా వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ వాక్యంలో ఉన్నవన్నీ సత్యాలు, జరిగినవి, జరగవలసినవి, జరుగుతున్నవి అన్నీ కూడా వాక్యం అనేది ఒక కథ లాంటిది కాదండి, సత్యం. హల్లెలూయా. ప్రభువు పుట్టినటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటన ఒకటి రాయబడినది నేను చదువుతున్నాను. అది లోకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక అని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతం రండని ఒకరితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి అని రాయబడి ఉంది. ఈ వాక్య సారాంశంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు దూత గొర్రెల కాపర్లకు కనబడినప్పుడు వారు ఆ దూత చెప్పడం గమనించినటువంటి విషయం ఏంటంటే, వారికి ముందే తెలిసినట్టుగా నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా కనబడుతుంది. దూత తమకుతో చెప్పినప్పుడు వెంటనే వారు గ్రహించారు. ఉదాహరణకి మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం, మనకు టికెట్ బుక్ అయి ఉంటుంది. అయితే ట్రైన్ మరొక 10 నిమిషాలు వస్తుంది అని చెప్తుంటారు. మనం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం ప్లాట్ఫామ్ మీద. వెంటనే ట్రైన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన హృదయం ఎంతో సంతోషం కలుగుతుంది. గబగబా ఎక్కాలి, మన సీటుకి ఎక్కడ చూసుకోవాలి, మన సీటుకి కూర్చోవాలని చాలా సంతోషపడతాం. ఇక ఎక్కిన తర్వాత అయితే మన సంతోషంగా అర్థంలో ఉండవండి. మన సీటు మనకు ఓకే అనుకున్న తర్వాత చక్కగా చాలా సంతోషిస్తాం. అలాగే ఈ యొక్క గొల్లలు కూడా ప్రభువు వస్తాడు అన్న విషయం తెలిసిన వారే ఉన్నారు. ఎందుకంటే వారు ఆ వార్త వినగానే చాలా సంతోషించారు. వెళ్ళి త్వరగా ప్రభువుని చూశారు, తమ హృదయంలో స్తుతులు చెల్లించారు, అందరూ ప్రచురం చేశారు అని రాయబడింది. కాబట్టి ఆ ప్రభువు ఆనాడు బెత్లెహేములో జన్మించడం కాదు కానీ సంతోషకరమైన వార్త అది అయినప్పటికీ మన హృదయములలో ఎప్పుడైతే ప్రభువు జన్మిస్తాడో ఆ సంతోషం ప్రజలందరికీ కూడా కలుగుతుందని ఈ వాక్యం అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.